హాయ్ అండి, నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ టు రాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు రక్షాబంధన్కి ఈజీగానే 1 లీటర్ పాలతోటి ఈజీగా ఇంట్లో స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఫుల్ క్రీమ్ పాలు 1 లీటర్ తీసుకుని పొయ్యి మీద పెట్టండి. అవి మరిగే లోపల ఒక నిమ్మకాయ రసం పిండుకుని ఒక బౌల్లోకి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వాటర్ కలిపి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే మనకి పన్నీర్ బాగా వస్తుందన్నమాట. ఒకేసారి వేసేయద్దు నిమ్మరసము. ఇలా మనకి పన్నీర్ లాగా అయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టి దాంట్లో ఒక క్లాత్ పెట్టి వడకట్టుకోవాలి. వడకట్టుకుని పైనుంచి మంచినీళ్ళతో ఒకసారి వాష్ చేసుకోండి. ఎందుకంటే మనం నిమ్మకాయ పిండాం కదా, పుల్లగా వస్తుంది లేకపోతే పన్నీరు. ఇలా గట్టిగా పిండేసి మూట కట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లో బొంబాయి రవ్వ కొంచెము, షుగర్ పౌడర్ కొంచెం యాడ్ చేసి బాగా మర్దన చేయాలండి. మనకట్టితోటి బాగా మర్దన చేయాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మర్దన చేయాలి. చేసి రౌండ్ బాల్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ షుగర్ వేయండి. ఈ 2 వాటర్ ఏమి వేయొద్దు, క్యారమిల్ చేసుకోవాలి. మనకి క్యారమిల్ ఫస్ట్ షుగర్ వేసగానే గడ్డగడుతుందండి. తర్వాత మళ్ళీ నిదానంగా కరిగి క్యారమిల్ అవుతుంది. బ్రౌన్ కలర్లోకి వస్తుంది. మరి బ్రౌన్ కాదు, లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఇలా నురుగు వచ్చినప్పుడు 1 లీటర్ వాటర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని అంతా బాగా కలిపి ఐ ఫ్లేమ్లో పెట్టేసి దీంట్లో 2 కప్పులు షుగర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసి మరగనివ్వాలి. ఇది మరిగే లోపల మనకి పన్నీర్తో మనకి బాల్స్ చేసుకోవాలి. కొంచెం పెద్ద బాల్సే చేసుకోవాలి. మనకి పన్నీర్ ఇరుక్కోకుండా ఎలా వస్తుంది చెక్ చేసుకుంటాకి ఇలా ఒక చిన్న బాల్ వేసి ఒక 3-4 నిమిషాలు వదిలేస్తే కనుక మనకి డబల్ సైజ్ అవుతుందండి. అప్పుడు మిగతా బాల్స్ కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. కలర్ మారుతాయి అనమాట. ఒక 2-3 సార్లు ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి బాల్స్ని. 10 నిమిషాలకి 15 నిమిషాలకి. ఎప్పుడు వరకు అంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చేసి పాకం కూడా బాగా దగ్గరికి రావాలన్నమాట. అప్పుడు వరకు మనం 10 నిమిషాలు 15 నిమిషాలకి ఇలా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. తప్పకుండా ట్రై చేయండి. నేను మీకు ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల కూడా మనకి ఇది బ్రౌన్ కలర్లోనే ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.